చెప్పేశాను. ఇంకా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాను. ఓ త్రిలోకనాథ, పార్వతిని రక్షించండి. శ్రీ విష్ణుదేవాయ నమః. శ్రీ విష్ణుదేవాయ నమః. విన్నారా మీరు? విన్నారా మీరు? ఆయన ఏమంటున్నారో? నా మాట మీద మీకు నమ్మకం లేదు కదా? ఈ వైష్ణవ బ్రాహ్మణి మాటలు కూడా విన్నారుగా మీరు? శివుని గురించి చెప్పిందంతా కూడా అక్షరాల సత్యమే. ఇంకా నేను నిశ్చయించాను, మన పుత్రిక పార్వతి వివాహం ఆ కురూపి జటాధారి శివునితో ఎన్నటికీ జరగనివ్వను. పరమేశ్వరుని గురించి అలా తలచటం చాలించండి, చాలించండి మహారాజా, చాలించండి. మీరు కనుక నా మాట వినకపోతే, మీ మొండి పట్టు మానకపోతే నేను నా ప్రాణాలు విడుస్తాను. నాతో పాటు నా పుత్రిక పార్వతి ప్రాణాలు కూడా తీస్తాను. కానీ నేను నా పుత్రిక వివాహం శివునితో జరగనివ్వను. మహారాణి, మహారాణి, జరగనివ్వను. పితాశ్రీ, అమ్మ ఇంతగా అలిగింది. పితాశ్రీ, అమ్మా, అమ్మా, ఆగు కాస్త. అమ్మా, 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 ఈ ప్రకారంగా విలపిస్తూ ఉంటే మనసుకు ఇంకా బాధ కలుగుతుంది. అమ్మా, బాధపడకమ్మా. నేను ఈ వివాహం ఎన్నటికీ జరగనివ్వను. అమ్మా, నీవే అంటుంటావుగా, జీవితము, మరణము, వివాహము ముందుగానే నిశ్చయమవుతాయని. నా జాతకంలో ఏం రాసుంటే అదే జరుగుతుంది. నీ జాతకం నేను రాస్తాను, నేను రాస్తాను, నేను రాస్తాను. జాతకం రాయడం మనుషుల చేతిలో ఎక్కడుందమ్మా? ఆ అధికారాన్ని విధాత తన కోసం అట్టే పెట్టుకున్నాడు. నా భాగ్యరేఖ కూడా లిఖితమైపోయిందమ్మా. లేదమ్మా, అందులో మోసం లేదు, కపటం లేదు. అది కేవలం శివమహిమయే. శివమహిమ? అవునమ్మా. వైష్ణవ బ్రాహ్మణుడై వచ్చి శివనింద చేసినది స్వయంగా శివుడే. లేదు పార్వతి, లేదు. నేనతన్ని మా అల్లునిగా చేసుకోలేను. అతడు నన్ను మోసగించి ఆనందించినవాడు, నన్ను ఏడిపించి నవ్వాడు, నన్ను కష్టపెట్టి సంతోషించినవాడు. మొదట నేను తపోజ్వాలలోకి నెట్టాడు, అనేక రకాలుగా నన్ను నిన్ను పరీక్షించాడు. ఇప్పుడేమో నన్ను బాధిస్తున్నాడు. అతడు నిజమే చెప్పాడు. శివుని వంటి విచిత్ర వేషధారి సంపూర్ణ జగతిలో ఎవరు ఉండరు. అమ్మా, పుత్రి, ఆ అమ్మ చెప్పేది విను, ఆలోచించుకో. అయితే వివాహానికి ముందే ఇలా ప్రవర్తించేవాడు వివాహం తర్వాత చెడుగా ప్రవర్తించి తీరుతాడు. అప్పుడు ఏం చేయగలం మనం? నేను నిన్ను చేతులారా ఆ బైరాగికి కట్టపెట్టలేను. ఈ నా నిర్ణయం మారదు. విచారించుకు నా తల్లి. నేను నీ వివాహం రాజభవనంలో రాజకుమారునితో జరిపిస్తాను. అతడు సుందర యవ్వనుడు కాగలడు, నేను ఎల్లప్పుడూ సుఖపెట్టగలడు. అమ్మా, నీకెందుకు అనిపించింది నేను రాజభవనంలో సుందర యువరాజకుమారునితో సుఖంగా ఉండగలనని? రాజభవనాలు, రాజకుమారులు సుఖాలకు ఆటపట్టులు కారు. నిజమైన సుఖం దంపతుల మనసులు కలిస్తేనే సాధ్యమమ్మా. ఏమిటి నువ్వు అనేది? నిజమే చెప్తున్నాను. మనసులు కలవకపోతే రాజకుమారుడు, రాజభవనము రెండూ నిష్ప్రయోజనమే. కానీ మనసులు కలిస్తే అప్పుడు
భోగభాగ్యాలు అవసరం కావు, సుఖాలు వద్దు. పూరి గుడిసెలోనైనప్పటికీ కూడా స్వర్గ సుఖాలు తప్పక లభించగలవు. సుఖ సంపదలున్నా భర్తతో మనసు కలవకపోతే స్త్రీ ఎప్పుడూ సుఖాన్ని పొందలేదు. పుత్రి పార్వతి, అవునమ్మా, నా జ్ఞానం నీకన్నా తక్కువే, కానీ సత్యం ఇదే. నాకు సుఖాలు కాదు, సంతోషం కావాలి. పరమేశ్వరుని పేరు కూడా అసుతోషుడే, అంటే తక్కువ ప్రాప్తించినా శీఘ్రమే సంతోషిస్తారు. మా ఇద్దరి గుణాలు ప్రవృత్తులు ఒకలాంటివేనమ్మా. నేనక్కడ పార్వతి, పుత్రి, నీ మాటలు మనసును ఆకట్టుకున్నాయి, బుద్ధిని మాత్రం కాదు. ఆదర్శాలు వల్లించడము, ఆచరించడము ఎన్నడూ ఒకటి కావు, ఎన్నడూ ఒకటి కావు పుత్రి, ఎన్నడూ ఒకటి కావమ్మా. మైనారాణి ఆదర్శాలు ఆచరణల మధ్య సందిగ్ధంలో పడి సత్యాన్ని ఆమోదించలేకపోయింది. కాని విధాత రాసిపెట్టిన దాంట్లో శివపార్వతుల వివాహం జరగాలని లిఖించబడి ఉంది. కొంతకాలం గడిచాక పరమేశ్వరుడు హిమాలయ రాజ్య ప్రాంతాన్ని విడిచిపెట్టి కైలాసంలో ప్రత్యక్షమయ్యారు. కానీ ఈసరికి ఆయన ప్రవర్తనలో ఒక మార్పు కలిగింది. ఆయన అప్పుడప్పుడు అదృశ్యులై ఎక్కడికో వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన ఈ వింత ప్రవర్తన నందికి చింతను కలిగిస్తూ ఉండేది. ఇప్పుడు ఇది నిత్య సత్యమైపోయింది. నిత్య సత్యమా అంటే ఏంటి? అదే సత్యం, నిత్యము జరిగేది. భక్తవత్సలుడు మాటి మాటికి అదృశ్యులవుతారు. ఎక్కడికి ఎందుకు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. నీకేమైనా తెలుసా? పరమేశుని పరమసేవకులు వాహనము అయ్యి కూడా నిత్యము జరిగే సత్యము తమకే తెలియకపోతే మరి నాకెలా తెలుస్తుంది? కానీ ఒక సత్యం నాకు తెలుసు. చెబితే మాకు కూడా తెలుస్తుందిగా. పరమేశులు యమగిరి పర్వతం నుండి తిరిగి వచ్చాక గంభీరులే ఉండటం లేదు, సదా ప్రసన్నులే ఉంటున్నారు. ఇది సంతోషించవలసిన విషయమే. చింతించవలసినది గంభీరులై ఉంటేనే. నాకు అనిపిస్తున్నదేమంటే ఈ మార్పు ఆయన మహిమలోని ఒక భాగమే. విచ్చేసిన మహానుభావులకు కైలాసానికి స్వాగతం. నంది, స్వాగతమైతే నీవు పలికవు, కానీ మమ్మల్ని ఇక్కడికి పిలిపించిన ఆ పరమేశుడు తాను కనపడరే? ఆ విషయం నాకు కూడా తెలీదు మహాదేవి. స్వామి, ఇదేమి శివమహిమ? మనల్ని ఇక్కడికి రమ్మనే సందేశాన్నిచ్చి స్వయంగా పరమేశుడే తానిక్కడ లేరే? దేవి, పరమేశుడు లేనిదెక్కడా? ఆయన సర్వత్రా ఉంటారు. విచారించకు అరుంధతి దేవి, సందేశం అందుకొని మీరంతా వచ్చారు. మీరు రావడంతో నేను వచ్చేశాను. రావడంలో కాస్త ఆలస్యం అయింది. కారణం ఏమంటే మైనారాణిని పరీక్షించిన పెదప ఒక భక్తుడు పిలవగా నేను దర్శనమివ్వడానికి వెళ్ళాను. పరీక్ష? మళ్ళీ పరీక్ష? పరీక్షలు పెట్టే కార్యక్రమం ఎప్పటిదాకా జరుగును పరమేశ? ఎవరిని పరీక్షిస్తారు? ఎన్నాళ్ళు పెడతారు ఈ పరీక్షలు? అంతిమ పరీక్ష మరి ఎప్పుడుంటుంది పరమేశ? పరీక్షకు అంతం ఎప్పుడూ ఉండదు దేవి. ఈ జగత్తులో యోగ్యులే కాదు, అయోగ్యులైన వారు కూడా సదా సుఖ సౌఖ్యాలను కోరుకుంటారు. అందుకు వారు అనర్హులైనా సరే తగని వారి చేతికి సుఖ సౌఖ్యాలందనివ్వడం జరిగితే వాటిని వారు దురుపయోగం కావిస్తారు. నీతి నియమాలను, శాంతి సౌఖ్యాలను జగత్తులో నిలిపి ఉంచాలంటే తగిన వారిని, తగని వారిని, యోగ్యులను, అయోగ్యులను గుర్తించడం అవసరం అవుతుంది. ఈ గుర్తింపు పరీక్షల ద్వారా జరుగుతుంది. అందుకే తమరు సదా పరీక్షలు పెడుతూ ఉంటారు. నేను కూడా ప్రకృతి నియమాలకు లోబడిన వాడినే. అందుకే ఇది అవసరం.
తమరు ప్రకృతి నియమాలను తప్పక పాటించండి పరమేశ. కానీ శివపార్వతుల వివాహ విషయం కూడా యోచించండి. అందులో ఆలస్యం గనక జరిగితే సమస్త దేవతలే కాదు, సంపూర్ణ జగతియే వికలమై విచారంతో చింతిస్తుంది. వివాహం అంటే మైనారాణి ఆమోదం. ఆలస్యానికి మూల కారణం ఆమెయే. మైనారాణి కారణంగా ఆలస్యమవుతోందా పరమేశ? అవును దేవి. మా గురించి ఆమె మనసులో రేగిన శంకలు, అనుమానాలు ఇంకా తీరనే లేదు. దానికి అర్థమేమంటే ఆమె మమ్మల్ని పార్వతికి భర్తగాను తమ అల్లుడుగాను ఆమోదించడానికి సిద్ధంగా లేదన్నమాట. ఎంతవరకు ఇది కొనసాగుతుందో పరీక్షలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. భక్తవత్సల, తమరు మమ్మల్ని తలుచుకున్నారు, మేము వచ్చాము. ఏమిటి ఆజ్ఞ మాకు? అవును, మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మీరంతా కోపభవనంలో కూర్చుని ఉన్న మైనారాణికి నచ్చజెప్పి హిమవంతుని పక్షాన వెంటనే వివాహానికి ఏర్పాట్లు మొదలుపెట్టండి. ప్రభు, ఇది కూడా తమరి మహిమ లేక పరీక్ష? దేవి, జగత్ కళ్యాణ మార్గంపై సాగక తప్పదు. తమరి ఈ కళ్యాణ మార్గం మహిమల పర్వతాలను, పరీక్షల కనుమలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. బుద్ధిమంతులు చెప్పేది, తెలుసుకున్నది కూడా ఇదే. ఎందుకంటే వినాశ మార్గం విలాసాల పూదోట మీదుగా, సుఖాల అంచెల మీదుగానే సాగుతూ ఉంటుంది. అక్కడ మహిమలు అవసరం లేదు, పరీక్షలు లేవు. తమరు చెప్పేటటువంటి నిజాన్ని ఆమోదించని వారెవరుంటారు పరమేశ? కానీ మేమీ విధంగా మైనారాణి వద్దకు వెళ్ళటం, ఆమెను ఒప్పించటం, మరి హిమవంతునికి వివాహపు సన్నాహాలను చేయమనడం వల్ల వారికి నిజం తెలిసి వస్తుంది పరమేశ. మేము కోరేది అదే. వారికి నిజమేంటో తెలిసి రావాలనే. తమరి మహిమలేవో తమరికే తెలియాలి ప్రభు. ఇక మాకు సెలవివ్వండి ప్రభు, మేము హిమాలయ భవనానికి వెళతాము. ఓం నమః శివాయ.